ఆ రాజ్యంలో 7 ఏళ్ల కరవొచ్చింది. చుక్క నీరు లేదు. ప్రజల బతుకులు ఆగమైపోతున్నాయి. కానీ పండుగ సమీపిస్తోంది. ఇప్పుడు రంజాన్ నెల ప్రవేశిస్తోంది. మరో 2 నెలల తర్వాత ఈద్ అద్ అదా అంటే బక్రీద్ ఉంటుంది. అంటే ముస్లింలకు పండుగల సీజన్ అన్నమాట. అయితే ఆ రాజ్యంలో మాత్రం కరవు విలయ తాండవం చేస్తోంది. అందుకని ఆ దేశ రాజు ఓ తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు. బక్రీద్కు దేశ ప్రజలెవరూ గొర్రెలను బలి ఇవ్వొద్దు అని ఆర్డర్ జారీ చేశారు. మరి మొరాకో రాజు తీసుకున్న ఇలాంటి నిర్ణయంపై అక్కడి ప్రజలేమంటున్నారు? పండుగను జరుపుకోవద్దంటున్న ఇస్లామిక్ కంట్రీ. విపరీతమైన ద్రవ్యోల్బణంతో అల్లాడుతున్న మొరాకో. ఏడేళ్ల కరువుతో అల్లకల్లోలమైన ప్రజల బతుకులు. ఉన్నవాడికి రోజు పండగే, కానీ లేనివాడికి పండగ రోజు మాత్రమే పండుగ. ఏడాదికోసారి వచ్చే పండగల కోసం పేదలు ఎదురు చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఆ ఒక్కరోజు చేసుకునే పండగనక ఏడాదంతా నెమరు వేసుకుంటూ మళ్లీ వచ్చే పండగ నాటికి తమ బతుకుల్లో మార్పు రావాలని కోరుకుంటారు. ప్రపంచమంతా సగటు పౌరుల బతుకులు ఇలాగే ఉంటాయి. మొరాకో అనే దేశంలో కూడా పేద ముస్లింలు ఇలాగే ఎదురు చూస్తున్నారు. కానీ మొరాకో రాజు 6వ మహమ్మద్ తీసుకున్న ఓ నిర్ణయంతో అక్కడి ప్రజలు తీవ్ర నిరాశకు గురవుతున్నారట. అంతేకాకుండా అటు గొర్రెల పెంపకందారులు, వ్యాపారులు కూడా తీవ్ర నైరాస్యంలో కూరుకుపోయారట. రంజాన్లోకి ఎంటర్ అవుతున్న వేళ ఈ నెలంతా పండుగే. మరో 2 నెలల్లో వచ్చే బక్రీద్ కోసం కూడా ముస్లింలు ఎదురు చూస్తారంటే అతిశయోక్తి కాదు. రంజాన్లో పాయసన్నం తింటే బక్రీద్కు నాన్ వెజ్ని ఎంజాయ్ చేస్తారు. అయితే ఆ బక్రీద్ను ఈసారి జరుపుకోరాదని మొరాకో రాజు మహమ్మద్ ఆదేశాలు జారీ చేశారు. ఆఫ్రికా ఖండంలోని మొరాకోలో గత 7 ఏళ్లుగా కరువు తాండవిస్తుంది. కరువు కారణంగా అక్కడ గొర్రెల పెంపకందారులు ఈసారి గొర్రెలను ఉత్పత్తి చేయలేకపోయారు. గొర్రెలను పెంచడానికి అయ్యే ఖర్చు నానాటికి పెరుగుతూ వచ్చింది. ఇప్పుడది ఇన్వెస్టర్లు మోయలేనంతగా తయారైంది. ఫలితంగా గొర్రెల ధరలు భారీగా పెరిగిపోయాయి. అంత ధర పెట్టి గొర్రెల్ని కొనుగోలు చేసి పండుగ చేసుకోవాలంటే సామాన్య పౌరులకు తలకు మించిన భారంగా మారుతుంది. ఇస్లాంలో అందరూ సమానంగా ఉండాలనేది ఓ సామాన్య నియమం. అందువల్ల కొందరు ముస్లింలు పండుగ జరుపుకోవడం, మరికొందరు పండుగ జరుపుకోవడానికి అప్పుల పాలైపోవడం లేదా పండుగను జరుపుకునే పరిస్థితుల్లో లేకపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయని మహమ్మద్ గుర్తించాడు. దీంతో దేశంలో అసలు బక్రీద్ జరుపుకోరాదని ముందస్తు ఆదేశాలు జారీ చేశాడట. ఈ మేరకు బహిరంగ లేఖ రాసి ఆ దేశ అధికారిక ఛానల్లో బ్రేకింగ్ న్యూస్గా ప్రసారం చేయించాడట. మొరాకో నిబంధనల ప్రకారం అక్కడి రాజే ఆ దేశ ప్రజలకు మతపెద్ద హోదాలో మహమ్మద్ ఆదేశాలు జారీ చేయడంతో ప్రజలంతా పండుగకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొరాకోలో ఒక గొర్రెను మేపడానికి ఏడాదికి $150 పెట్టుబడి అవుతుంది. గొర్రెల ఫామ్స్లో ఎన్ని గొర్రెలు ఉంటే అన్ని $150 అన్నమాట. ఇక దానా తయారీకి 3 ఏళ్ల క్రితమే 50% పెట్టుబడి పెరిగింది. దీంతో దానా కొనుగోలు ఆగిపోయింది. ఉన్న జీవాలను బతికించుకోవాలంటే గొర్రెల పెంపకందారులు తలకు మించిన అప్పులు చేయాల్సి వస్తుంది. అటు ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చే పరిస్థితిలో లేదు. ఉన్న గొర్రెలను పండగ దాకా బతికించుకోవడం కూడా పెంపకందారులకు కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ దేశపు రాజు బక్రీద్ను జరుపుకోరాదని ఆదేశించడం వ్యాపారుల పాలిట శాపంగా మారింది. అనవసరంగా తాము ఈ సంవత్సరం గొర్రెల మీద పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టామని, ఈ నష్టాల నుంచి ఎలా బయటపడాలో ఆ దేవుడికే ఎరుక అని వారు ఆవేదన చెందుతున్నారు. ప్రతి బక్రీద్ కోసం పండుగ ఆఫర్గా ప్రజలకు ఇవ్వడానికి మొరాకో ప్రభుత్వం గొర్రెల మీద దిగుమతి సుంకాలు తగ్గిస్తుందట. రొమేనియా, స్పెయిన్, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి సాధారణంగా వారు గొర్రెల్ని దిగుమతి చేసుకుంటారు. ఈ ఏడాది 1,00,000 గొర్రెలు దిగుమతి చేసుకునేందుకు ఏర్పాట్లు చేసింది. సుంకాలు తగ్గిస్తే అయినా ప్రజలకు కాసింత ధరలు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం భావించింది. అయినప్పటికీ పెరిగిన ధరలతో ప్రజల కొనుగోలు శక్తి సరితూగే పరిస్థితులు లేకపోవడంతో ఈసారి పండుగను రద్దు చేసింది మొరాకో రాజ్యం. మొరాకో దేశ చరిత్రలో గత 3 దశాబ్దాల్లో ఇలాంటి హెచ్చరిక రావడం ఇదే తొలిసారి అంటున్నారు. మొత్తానికి ప్రపంచంలోని ముస్లిం దేశాలన్నీ రంజాన్, ఆ తదుపరి బక్రీద్ వేడుకల్లో బిజీగా ఉండడం, మొరాకోలో మాత్రం బక్రీద్ వంటి పెద్ద పండుగను సైతం సాదాసీదాగా జరుపుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకవేళ ఇలాంటి పరిస్థితులే మన దేశంలో కనుక ఉంటే, మన ప్రభుత్వాలే ఇలాంటి ఆదేశాలు కనుక జారీ చేస్తే మన ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో ఊహించుకోవాల్సిందే. ఎంతైనా సాంప్రదాయ ముస్లిం దేశాల్లో ఉండే క్రమశిక్షణను మాత్రం ప్రత్యేకంగా అభినందించాల్సిందే అంటున్నారు సామాన్య జనం.